సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసమ్మా స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు నాన్ రెసిడెంట్. నాన్ రెసిడెంట్ కి సెపరేట్ ప్రొవిజన్ ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. ఎస్ ఆర్ నో? సో అంటే ఇండెక్సేషన్ బెనిఫిట్ లో కూడా మనం ఫారిన్ కరెన్సీ తో మనకి తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చేస్తే అక్కడ మనకి ఏం చేస్తాం ఏమనుకున్నామమ్మా, ఇక్కడ ఇండెక్సేషన్ అప్లికబుల్ కాదు అని చెప్పేసి నో ఇండెక్సేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్. ఒకసారి నో ఇండెక్సేషన్ ఫెసిలిటీస్ అవైలబుల్ తీయండి, తీసి అందులో నాన్ రెసిడెంట్ గురించి ఒక పాయింట్ ఉంటది చూడండి అమ్మా. నాన్ రెసిడెంట్ డాట్ ఇండియా కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ అని ఉంటుందమ్మా. ఏదమ్మా? సేల్ ఆఫ్ షేర్స్ or debentures of an Indian company acquired by utilizing convertible foreign exchange అని చెప్పేసి అని అన్నాడు, అంతేనా? సో కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చి వాడు ఏం కొన్నాడంట, షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ కొంటే అప్పుడు ఎవరు బై నాన్ రెసిడెంట్ అన్నాడు. నాన్ రెసిడెంట్ కనుక ఈ పని చేస్తే వాడికి స్పెషల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి, వాడికి ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది రాదు అని చెప్పేసి చెప్పాడు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో డిప్రిషియబుల్ అసెట్ కి ఏం రాదమ్మా, ఇండెక్సేషన్ అనేది రాదు. తర్వాత ఇంకెక్కడ ఇండెక్సేషన్ రాదు, స్లమ్ సేల్ దగ్గర ఇండెక్సేషన్ రాదు. ఇవన్నీ కూడా స్పెషల్ ప్రొవిజన్స్. అర్థమైందా? సెక్షన్ 48 అప్లికబుల్ కానీ ప్రొవిజన్స్, అంతేనా? సెక్షన్ 48 లో ఫార్మేట్ చెప్పారు కదమ్మా. సెక్షన్ 48 లో ఫార్మేట్ అనేది చెప్పినప్పుడు ఏం చెప్పారు, నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ అండ్ స్పెషల్ కేసెస్. ఓకే, ఎవరికి అప్లికబుల్ అవుతుంది? నాన్ డిప్రిషియబుల్ అసెట్స్ అండ్ నాన్ స్పెషల్ కేసెస్ కి అప్లికబుల్ అవుతుంది అనుకున్నాం. అందులో డిప్రిషియబుల్ అసెట్స్ కి స్పెషల్ కేసెస్ కి మనం సెపరేట్ గా చూద్దాం అనుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చూసాం, డిప్రిషియబుల్ అసెట్స్ సంబంధించింది ఎస్ఎల్ఎం అయితే ఎలాగా, డబ్ల్యూడివి అయితే ఎలాగా చూసాం చూడలేదా? రైట్. తర్వాత ఇంకేం చూసామమ్మా, స్లమ్ సేల్ చూసాం. అలాగే దానికి అలాగే స్పెషల్ గా ప్రొవిజన్స్ స్పెషల్ కేసెస్ చూస్తూ మనం ఇప్పుడు ఏం చూస్తున్నామమ్మా, నాన్ రెసిడెంట్ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, రైట్. సో కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇక్కడ తీసుకొస్తుంది ఏంటమ్మా, కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో వాట్ ఈస్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఫారిన్ కరెన్సీ ఇండియాకి తీసుకొచ్చి, ఓకే, ఇండియాలో ఆ డబ్బుల్ని ఇండియాలో డబ్బులు ఫారిన్ కరెన్సీ తీసుకొస్తే అక్కడ ఫారిన్ కరెన్సీలో లోకల్లో పేమెంట్స్ చేసుకోవచ్చా, మనం పర్చేజెస్ ఫారిన్ కరెన్సీలో చేసుకోవచ్చా? మరి ఏం చేయాలి, కన్వర్ట్ చేయాలి కదా. ఎక్కడ కన్వర్ట్ చేయాలి, ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేయాలి, అవసరం లేదా? సార్ నా దగ్గర ఒక $10 million ఉన్నాయి, నేను అమెరికా నుంచి వస్తున్నాను, అవి జోబులు పెట్టుకుని తీసుకుని వచ్చేసుకోవచ్చు ఇండియాకి, తెచ్చుకోవచ్చా లేదా? సో యూ కెనాట్ మెయింటైన్ ద రిజర్వ్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నువ్వు మెయింటైన్ చేయకూడదు. ఫెమా ఫెరా రెగ్యులేషన్స్ ఉన్నాయమ్మా, అంతకు మించి కనుక నువ్వు మెయింటైన్ చేస్తే కనుక యు ఆర్ లైబుల్ ఫర్ ది పనిష్మెంట్. ఓకే, సో అక్కడ స్పెసిఫైడ్ లిమిట్స్ ఉంటాయి, చాలా తక్కువ కరెన్సీ నీ దగ్గర హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే సార్, నా $1 నేను చూపించుకోవడానికి పెట్టగాను, ఇలాగే $10 ఉన్నాయి, స్పెసిఫైడ్ లిమిట్ ఉంటదమ్మా. ఆ లిమిట్ వరకే మాత్రమే మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ని మెయింటైన్ చేయొచ్చు. అది నాన్ రెసిడెంట్ అయినా రెసిడెంట్ అయినా ఎవరైనా సరే. ఇఫ్ నాన్ రెసిడెంట్ వాంట్స్ టు బ్రింగ్ ద ఫారిన్ కరెన్సీ ఇంటూ ఇండియా, అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, కన్వర్షన్ చేసి ఇండియాలోకి రూపీస్ లోకి మార్చుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్ సార్, ఇక్కడ ఏంటి సార్ ప్రొసీజర్ అని చెప్పేసానంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇప్పుడు సేల్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ షేర్స్ అన్నాడు కదమ్మా, అవునా కదా? సో సేల్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ షేర్స్ అన్నప్పుడు అక్కడ అమ్మితే మనకు వచ్చేది రూపాయల్లోనా డాలర్స్ లోనా? మనం ఫస్ట్ ఇండియాలోకి తీసుకొచ్చాడు వాడు, డబ్బులు తీసుకొచ్చి ఫారిన్ కరెన్సీని ఇండియన్ రూపీస్ లో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు, ఇండియన్ రూపీస్ లో ఇన్వెస్ట్ చేస్తాడు, అంతేనా? అంటే పర్చేజ్ ప్రైస్ ఎందులో ఉంటది, ఇండియన్ రూపీస్ లో ఉంటది, అంతేనా? తర్వాత సేల్ ప్రైస్ ఎందులో ఉంటది, ఇండియన్ రూపీస్ లోనే ఉంటది. అంటే క్యాపిటల్ గెయిన్ కూడా ఎలా ఉంటది, ఇండియన్ రూపీస్ లోనే ఉంటది, అంతే.
అంతేనా కదా? రైట్. సో అలా ఇండియన్ రూపీస్ లో మనకి సేల్ ప్రైస్, పర్చేజ్ ప్రైస్ రెండు కూడా ఇండియన్ రూపీస్ లో ఉంటాయి. క్యాపిటల్ గెయిన్ కూడా ఎందులో వస్తుందంట? ఇండియన్ రూపీస్ లో వస్తుందంట. ఓకే, రైట్. సార్ ఇక్కడ ఏమైందంటే ఫారిన్ ఎక్స్చేంజ్ ఇండియాలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఏముంటుందని చెప్పేసానంటేనమ్మా, ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఉంటుందా ఉండదా? మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ గురించి AS 11 లో మాట్లాడుకున్నాం. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్ 11 లో ఎక్స్చేంజ్ అనేది రిస్క్ గురించి మనం మాట్లాడుకున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేవాడు $1 lakh పెట్టి ఒక మెషిన్ కొన్నాడంట. ఏం కొన్నాడు? ఒక మెషిన్ కొన్నాడంట. ఓకే, అంటే నాన్ రెసిడెంట్ ఎందులో పేమెంట్ చేయమని అడిగాడు? అంటే అవుట్ సైడ్ ఇండియా నుంచి నేను ఇంపోర్ట్ చేసుకున్నానమ్మా. ఇంపోర్ట్ చేసుకుంటే వాడు ఏ అనేవాడు బి అనేవాడి దగ్గర నుంచి కొన్నాడంట. బి అనేవాడికి ఏ అనేవాడు పేమెంట్ ఎలా చేయాలి? $1 lakh పే చేయాలంట. బి అనేవాడికి $1 lakh వెళ్ళాలి అంటే అల్టిమేట్ గా మనం ఎన్ని డాలర్స్ పర్చేజ్ చేయాలి? $1 lakh పర్చేజ్ చేయాలి. నేను ట్రాన్సాక్షన్ అంటే ఈ మెషిన్ ని పర్చేజ్ చేసిన రోజు 60 రూపీస్ ఉందంట. $1 ఈక్వల్స్ టు రూపీ. ఓకే, సో ఇవాళ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మన రూపీ జీవితకాలం వరస్ట్ కి రీచ్ అయిందంట. ఓకే, 77 రూపీస్ కి వెళ్ళిందంట. 77.15 ఎంత సంథింగ్. ఓకే, సో అంత వరస్ట్ కి వెళ్ళిందంటమ్మా. ఓకే, అంటే రూపీ బలహీన పడుతుంది. అంటే రూపీ బలహీన పడడం అంటే ఏంటి సార్? వీక్నింగ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అంటే ఏంటి? మనం $1 వాడు కనుక $1 ఇస్తే ₹77 పే చేయాలమ్మా. అదే రివర్స్ లో మాట్లాడుకుంటే మనం ₹77 ఇచ్చినా కానీ $1 దొరకదు మనకి. అర్థమైందా? సో ఇలాంటప్పుడు ఏం చేసుకోవాలి మనం? ఇంపోర్ట్ ఎక్కువ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసుకుంటే ఏమొస్తుంది? ఫారిన్ కరెన్సీ మనకు వస్తుంది. ఫారిన్ కరెన్సీ ఇండియాలో రూపీస్ లో మార్చుకుంటే ఎక్కువ డబ్బుల్లోకి మారుతుంది. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ చేసే రోజుకి 60 రూపీస్, కానీ పేమెంట్ చేసే రోజుకి ఎంత ఉందంట? 70 రూపీస్ ఉందంట. పేమెంట్ చేసే రోజున ఎంత ఉందమ్మా? 70. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 10 రూపీస్ ఇంటూ $1 lakh అంటే ఎంతమ్మా? 10 lakhs. అంటే నేను అడిషనల్ గా ఎంత పే చేయాల్సి వచ్చింది? 10 lakhs. ద ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ ఏ కరెన్సీలో ఉందమ్మా? ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఎవరికి లాస్ ఇది? పర్చేజ్ చేసినోడుగా, సేల్ చేసినోడుగా? పర్చేజ్ చేసినోడికి. సో అలా కాకుండా దీన్ని 60 రూపీస్, ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేసిన రోజు ఎంత ఉందమ్మా అమౌంట్? 60 రూపీస్ కదా. 60 into 1 lakh అంటే 60 lakhs. 60 into 1 lakh అంటే ఎంత? 60 lakhs. సో 60 lakh రూపీస్ కి నేను పేమెంట్ చేస్తాను అని చెప్పాను. అది ఎన్ని డాలర్లైనా నాకు సంబంధం లేదు. 60 లక్షలు నేను పే చేస్తాను. 60 లక్షల్ని ఎన్ని డాలర్స్ అయినా సరే నాకు సంబంధం లేదు. అంటే ఇది ఏ ట్రాన్సాక్షన్? రూపీ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్, డాలర్ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్? ఇది రూపీ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్. ఇందాక $1,00,000 పే చేయాలనేది డాలర్ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది డాలర్స్ లో కనుక డాలర్ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్ లో ఎక్స్చేంజ్ రిస్క్ ఎవరికి ఉన్నదమ్మా? బయ్యర్ కి. అంతేనా? అదే రూపీ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్ లో ఎవరికి రిస్క్ ఉంటది? సెల్లర్ కి. అంతేనా? ఇప్పుడు 60 లక్షలే నేను పే చేస్తాను, అవి ఎన్ని డాలర్లకు మారితే నాకు సంబంధం లేదంటే 60 లక్షలు డివైడెడ్ బై ఇప్పుడు నేను పేమెంట్ చేసే రోజుకి ఎంత వస్తాయి? $70 వస్తుంది ఒక్కొక్క డాలర్. అంటే 60 లక్షలు డివైడెడ్ బై 70 అంటే $1,00,000 వస్తాయి, తక్కువ వస్తాయా? ఖచ్చితంగా తక్కువ వస్తాయి. అలాంటప్పుడు ఎవరు రిస్క్ ఫేస్ చేయాలమ్మా? సెల్లర్ రిస్క్ ఫేస్ చేయాలి. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇన్ ద కరెన్సీ ఆఫ్ డాలర్ డినామినేటెడ్ అంటే డాలర్ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్ లో కానీ రూపీ డినామినేటెడ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ డాలర్ కానీ ఎక్కడైనా సరే ఎక్స్చేంజ్ రిస్క్ సెల్లర్ కో బయ్యర్ కో ఎక్కడొక్కడ ఎక్స్చేంజ్ రిస్క్ అంటూ ఉంటుంది కదమ్మా అమ్మా. ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు ఇక్కడ వాట్ ఎవర్ బి ద ట్రాన్సాక్షన్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఎవడైతే వచ్చి ఇండియాలో షేర్స్ అనేవి పర్చేజ్ చేశాడో, షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ పర్చేజ్ అనేది చేశాడో వాడికి ఇక్కడ ఎక్స్చేంజ్ రిస్క్ కూడా కన్సిడర్ చేయాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? ఆ ఎక్స్చేంజ్ రిస్క్ కోసం కన్సిడర్ చేయడానికి ఒక స్పెషల్ క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చారంట. మా స్పెషల్ క్యాలిక్యులేషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంట.
సో సార్ ఇది ఎలా ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే నార్మల్ గా నాన్ రెసిడెంట్ ఇండియాలోకి డబ్బులు తీసుకొచ్చి షేర్స్ లో కానీ డిబెంచర్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు అవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తాడు? రూపీస్ లోనా డాలర్స్ లోనా? రూపీస్ లోనే కదమ్మా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటమ్మా? సో మామూలుగా మనకి ఫార్మాట్ చెప్పండి అమ్మా. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే నెట్ కన్సిడరేషన్ లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సార్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? మా షేర్స్ డిబెంచర్స్ లాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఏముండదు కదా. సో ఓన్లీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. కొన్ని ఇండెక్సెడ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంటుందా? అసలు ఈ నాన్ రెసిడెంట్ కేసుల్లో ఈ కేసుల్లో అయితే కనుక ఇండెక్సేషన్ ఉండదని చెప్పేసినే కదమ్మా మనం చూసాం కానీ. ఎస్ ఆర్ నో? సో కాబట్టి తీసేస్తే ఏమొస్తుంది? గ్రాస్ క్యాపిటల్ గెయిన్. తీసేస్తే అందులోంచి లెస్ ఎగ్జంప్షన్ తీసేస్తే మనకి ఏమొస్తుందమ్మా? టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఓకే, సో ఈ ఎగ్జంప్షన్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ పక్కన పెట్టండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంట? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్, ఈ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఎంత కూడా వాల్యూస్ ఎందులో ఉంటాయమ్మా? రూపీస్ లో ఉంటుందా డాలర్స్ లో ఉంటుందా? ఎందుకు రూపీస్ లో ఉంటది? మనకి ఇండియాలో తీసుకొచ్చినప్పుడే కన్వర్ట్ చేసేస్తారు కదా. ఎస్ ఆర్ నో? ఇండియాలోకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తారు? కన్వర్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? రూపీస్ లోనే ట్రాన్సాక్షన్, ఈ రూపీస్ లోనే ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ సేల్ రూపీస్ లోనే ఉంటది, ఎక్స్పెన్స్ రూపీస్ లోనే ఉంటది, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కూడా రూపీస్ లోనే ఉంటుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో వీటిని అన్నిటినీ కూడా ఏం చేయాలంటే ఇవన్నీ రూపీ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్ లో జరిగితే ఈ నాన్ రెసిడెంట్ కి ఎక్స్చేంజ్ రిస్క్ ని ఇవ్వడానికి కోసం వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఎక్స్చేంజ్ రిస్క్ అంటే రిస్క్ అన్నప్పుడు పాజిటివ్ రావచ్చు, లాస్ రావచ్చు. అంతేనా? గెయిన్ రావచ్చు, లాస్ రావచ్చు. ఎక్స్చేంజ్ వల్ల ఇప్పుడు 60 రూపాయలు ఉన్నది సడన్ గా 50 రూపాయలకు పడిపోయింది అనుకోమ్మా, అప్పుడు మనకి అడ్వాంటేజే కదా. అంటే 60 లక్షలు పే చేయాల్సిన చోట మనం ఎంత పే చేస్తే చాలు? 50 లక్షలే పే చేస్తే చాలు. అంటే అడ్వాంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే మనం ఒక సైడే కాయిన్ కి ఒక సైడే చూస్తున్నాం. ఇందాక మొత్తం నేను లాస్ అని చెప్పాను, కానీ అదర్ వే ఆఫ్ ది యాంగిల్ కూడా ఉంటుంది కదా. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా? ఇక్కడ టోటల్ గా ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఇక్కడ రూపీస్ డినామినేటర్ లో ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎందులోకి మార్చాలంటమ్మా? ఫారిన్ కరెన్సీ. ఎందులోకి మార్చాలంట? ఫారిన్ కరెన్సీ. సార్ ఫారిన్ కరెన్సీ అంటే ఏ ఫారిన్ కరెన్సీ సార్? నువ్వు ఏ ఫారిన్ కరెన్సీని ఇండియాలోకి తీసుకొచ్చి రూపీలోకి మార్చేవో అదే ఫారిన్ కరెన్సీ. సపోజ్ నేను యుఎస్ నుంచి వస్తూ యుఎస్ డాలర్స్ తీసుకొచ్చాను అనుకోమ్మా, అప్పుడు యుఎస్ డాలర్స్ లోకి నేను మార్చాలి. చైనాకి వెళ్ళి చైనా ఎన్స్ అనుకోండి, ఆ ఎన్స్ లోకి మార్చాను అనుకో, అక్కడ నుంచి నేను ఇందులోకి కన్వర్ట్ చేసుకోవాలి. అదే నేను యూకేకి వెళ్ళి యూకే పౌండ్ అంటారు, యూకే పౌండ్స్ డబ్బులు తెచ్చుకుని ఇండియన్ రూపీలో కన్వర్ట్ చేశాను అనుకోమ్మా, ఇప్పుడు రూపీ నుంచి ఏ కరెన్సీలో కన్వర్ట్ చేయాలి? నేను ఆ పౌండ్స్ లోకి కన్వర్ట్ చేయాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? సో అలాగా ఆ ఫారిన్ కరెన్సీలోకి ఈ రూపీ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలంటమ్మా? కన్వర్ట్ చేయాలంట. కన్వర్ట్ చేయడానికి మనం కన్వర్షన్ రేట్ తీసుకోవాలి. అవునా? కన్వర్షన్ రేట్ కావాలా లేదా? ఎస్ ఆర్ నో? ఈ కన్వర్షన్ రేట్ రూపీ నుంచి డాలర్ కి కన్వర్ట్ చేసే రేట్ అనేది ఏ రేట్ తీసుకోవాలనేది మనం చూడాలంట. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు ఫారిన్ కరెన్సీ, ఈ ఫారిన్ కరెన్సీలోకి ఏ రోజున్న రేట్ కి ఏ రోజున్నా ప్రతిరోజు ఒకే రేట్ ఉంటుందా? హూ ఇస్ ఆథరైజ్డ్ డీలర్ ఇన్ ఫారిన్ కరెన్సీ ఇన్ ఇండియా? RBI and their authorized agents. So RBI and authorized agents దగ్గర కన్వర్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ కన్వర్షన్ రేటు ఏది తీసుకోవాలి సార్ అంటే RBI ఆథరైజ్ చేసిన ట్రాన్సాక్షన్స్ అప్పుడు RBI దగ్గర ఒక రేట్ ఉంటది, వాళ్ళు ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర ఒక్కొక్కరు ఒక్కో రేటుగా అమ్ముతారమ్మా. అవునా కదా? సో బ్యాంక్ కి వెళ్ళాం అనుకో, మా బ్యాంక్ బయట బయ్యింగ్ రేటు సెల్లింగ్ రేటు అని ఉంటది. బయ్యింగ్ రేటు సెల్లింగ్ రేటు. సో బయ్యింగ్ రేట్ సెల్లింగ్ రేట్ ఏంటి సార్? ఫారిన్ కరెన్సీ డీల్ చేసే బ్రాంచెస్ ఉన్నాయనుకో, వాటి దగ్గరికి వెళ్తే బయట రాస్తారు అనమాట. సో డాలర్ బయ్యింగ్ రేటు, డాలర్ సెల్లింగ్ రేట్ అని చెప్పేసరి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు అమ్ముతారన్నా మనం అమ్మితే వాళ్ళు కొంటారన్నా, రెండు చేస్తారు. కానీ అక్కడ బయ్యింగ్ రేట్ అంటే ఎవరు బై చేస్తున్నారు?
వాళ్ళు బై చేస్తున్నదా, మనం అమ్ముతున్నదా? మనం అమ్ముతున్నది అన్న అలా అవుతుందన్న ఒకటే. ఓకే, మనం బై చేస్తారు రేటా లేకపోతే వాళ్ళు బై చేస్తారు రేటా? సో ఆ రేట్ అనేది ఇప్పుడు కూడా బయ్యింగ్ రేట్ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడరు. బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయ్యింగ్ రేట్ అమ్మా. రెండిట్లో ఏ రేట్ ఎక్కువ ఉంటది? బయ్యింగ్ రేట్ ఎక్కువ ఉంటదా? బయ్యింగ్ రేట్ ఎక్కువ ఉన్నది అనుకో అమ్మా, ఎక్కువ కొని తక్కువకి ఎవడన్నా అమ్ముతాడా? లేదు కదా. మీరు అమ్ముతారేమో, మీరు అమ్మితే చెప్పండి, నేను కొనుక్కుంటాను. ఓకే, సో ఇక్కడ బయ్యింగ్ రేట్ ఎప్పుడైనా సరే మార్కెట్ లో తక్కువ కొని ఎక్కువ అమ్ముతారా, ఎక్కువ కొని తక్కువగా అమ్ముతారా? ఈ ల్యాప్టాప్లు అమ్ముతున్నానమ్మా నేను 10,000 కొని 9,000కి అమ్మేస్తున్నాను సార్ అని చెప్పేసానంటే మీరు నమ్ముతారమ్మా? నమ్ముతారా నమ్మరా? మరి అలాగే ఉంది. బ్యాంక్ వాడు కూడా బయ్యింగ్ రేట్ ఎక్కువ, ఆడు కొనేది తక్కువగానే, కొనేది ఎక్కువగానే అమ్మేది తక్కువగా ఉంటదా? ఏ రేట్ ఎక్కువ ఉంటది? సో సెల్లింగ్ రేట్ అనేది ఎక్కువ ఉంటదమ్మా. రెండిటికి మధ్య ఉన్న గ్యాప్ ని స్ప్రెడ్ అంటారు. ఏమంటారు? స్ప్రెడ్. స్ప్రెడ్ అంటే మార్జిన్. స్ప్రెడ్ మీన్స్ మార్జిన్. సో ఇక్కడ బయ్యింగ్ రేటు, సెల్లింగ్ రేట్ అని చెప్పేసానంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు రూపీస్ నుంచి ఫారిన్ కరెన్సీ కన్వర్ట్ చేసి ఈ ట్రాన్సాక్షన్ లో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్, ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ని, నెట్ కన్సిడరేషన్ ని, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అన్నిటిని దేనిలోకి మారుస్తా ఉంటా? సో వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ద క్యాపిటల్ గెయిన్ ఇంటూ ఫారిన్ కరెన్సీ. అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఫారిన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత క్యాపిటల్ గెయిన్ ని ఫారిన్ కరెన్సీలో ట్యాక్స్లు కట్టించుకుంటామా? ఫారిన్ కరెన్సీలో ట్యాక్స్లు కట్టించుకుంటామమ్మా? కాదు కదా. సో మరి ఏం చేయాలి? మళ్ళీ ఇండియన్ కరెన్సీలోకి రీకన్వర్ట్ చేయాలి. ఏం చేయాలి? రీకన్వర్ట్ చేయాలి. రీకన్వర్ట్ చేసి INR లోకి మార్చాలి. అమ్మ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది ఎందులోకి వచ్చింది? ఫస్ట్ ఇండియన్ రూపీస్ లో ఉన్నది ఫారిన్ కరెన్సీలోకి మారింది, అవునా? ఆ ఫారిన్ కరెన్సీలోకి మారింది మళ్ళీ ఎందులోకి వస్తుంది? ఇండియన్ రూపీస్ లోకి మళ్ళీ రీకన్వర్ట్ చేసి ఇండియన్ రూపీస్ లోకి తీసుకొస్తా ఉంటా. అలా తీసుకొచ్చిన ఈ క్యాపిటల్ గెయిన్ ని, ఇండియన్ రూపీస్ లో ఉన్న క్యాపిటల్ గెయిన్ ని వీఆర్ గోయింగ్ టు ట్యాక్స్ ఇట్. మనం ఏం చేస్తామంట? ట్యాక్స్ చేస్తాము అని చెప్పేసి చెప్తాం. అర్థమైందా? ఎందుకు సార్ ఈ ప్రొసీజర్ అంతా? రూపీస్ లో ఉన్నదాన్ని రూపీస్ లో ట్యాక్స్ వేసుకోక, రూపీస్ లో ఉన్నదాన్ని కరెన్సీలోకి మార్చి, ఫారిన్ కరెన్సీలోకి మార్చి, ఫారిన్ కరెన్సీలో ఉన్నదాన్ని మళ్ళీ రూపీస్ లోకి మార్చి, ఆ రూపీస్ లో ఉన్న దాని మీద ట్యాక్స్ వేయడం ఎందుకు సార్ అని చెప్పేసానంటే వీఆర్ షిఫ్టింగ్ ద బర్డెన్ ఆఫ్, ఏం బర్డెన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామమ్మా? ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్. ఏంటది? ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ ని మనం ఎవరికి ఫార్వర్డ్ చేస్తున్నాం? నాన్ రెసిడెంట్ కి ఫార్వర్డ్ చేస్తున్నాం. దాంట్లో గెయిన్ రావచ్చు, లాస్ రావచ్చు. అంతేనా? ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ అంటూ ఉంటే అక్కడ గెయిన్ రావచ్చు, లాస్ రావచ్చు. అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ గా రూపీస్ లో క్యాలిక్యులేట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ అనేది ఎక్కువ వచ్చి ఉండవచ్చు, దాన్ని కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన క్యాపిటల్ గెయిన్ తక్కువ వచ్చి ఉండొచ్చు. ఎందుకు జరుగుతుంది అలాగా? ఈ ఎక్స్చేంజ్ రిస్క్ వల్ల. సో అలా జరిగిన, లేకపోతే మనం నార్మల్ గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన క్యాపిటల్ గెయిన్, రూపీస్ లో క్యాపిటల్ గెయిన్ కంటే ఈ కన్వర్షన్ ప్రొసీజర్ తర్వాత వచ్చిన క్యాపిటల్ గెయిన్ అనేది ఎక్కువ ఉండొచ్చు. అర్థమైందా? అంటే ఆ ఎక్కువ గానీ తక్కువ గానీ రావడం దేని వల్ల వస్తుందమ్మా? ఎక్స్చేంజ్ రిస్క్ వల్ల. ఆ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది మనం ఏం చేస్తా ఉంటామా? ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ షిఫ్టెడ్ టు నాన్ రెసిడెంట్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగా నాన్ రెసిడెంట్ కి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా? దట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్ ఇన్ ద ఇండియన్ రూపీస్. ఓకే, సో వీళ్ళకి సెపరేట్ స్పెషల్ ప్రొసీజర్ అనేది ఇచ్చారు. సార్ ఏ రోజున్న రేటుకి ఎవరు చెప్పిన రేటుకి కన్వర్ట్ చేయాలి? మనం ఏం చూడాలి ఇప్పుడు? ఏ రోజు ఉన్న రేటుకి మనం కన్వర్ట్ చేయాలి, ఏ రేటుకి కన్వర్ట్ చేయాలి, తర్వాత ఎవరు చెప్పిన రేటుకి కన్వర్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ మేజర్ పాయింట్ అవుతుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు ఫారిన్ కరెన్సీని కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులతో షేర్స్ కొన్నాను. ఆ షేర్స్ అమ్మేసి, ఆ షేర్స్ అమ్మితే నేను ట్రాన్సాక్షన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఇలా చేయాలని చెప్పారు. అర్థమైందా? ఆ షేర్లు అమ్మిన డబ్బులతో మళ్ళీ షేర్లు కొన్నానంట. మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ ఇలాగే చేయాలా? ఆ ట్రాన్సాక్షన్ కూడా సెకండ్ ట్రాన్సాక్షన్, సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎలా చేసాం? ఫారిన్ కరెన్సీని కన్వర్ట్ చేసి ఇండియాలోకి తీసుకొచ్చి షేర్లో, డిబెంచర్లో కొన్నాం. అర్థమైందా? సో వాటిని అమ్మేసాం. వాటిని అమ్మితే ఇక్కడ ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని అన్నారు. ఓకేనా? ఎస్, వెరీ గుడ్, బాగుంది. తర్వాత ఈ షేర్లను అమ్మేసిన డబ్బులు ఉన్నాయి కదా, వాటితో మళ్ళీ షేర్లు కొన్నామంట.
ఓకే, సో ఆ షేర్లు సెకండ్ టైం కొన్న షేర్లు అమ్మేస్తున్నప్పుడు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలా? అంటే సెకండ్ టైం సెకండ్ టైం కొన్న షేర్ల యొక్క సోర్స్ ఏంటి చెప్పండి? ఇండియాలో షేర్లు అమ్మడం కదా, ఇండియాలో ఉన్న షేర్లు అమ్మడం వల్లే కదమ్మా నేను ఇచ్చేసాను. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు చెప్పండి, సో సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్స్ లో కూడా ఈ ప్రొసీజర్ అప్లై చేయాలా? ఓన్లీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద మాత్రమే ఈ ప్రొసీజర్ అప్లై చేయాలా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీద కదా మీ ప్రొసీజర్ అనేది అప్లై చేయాలి, అంతేనా? అలాగే అనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ ది ఫస్ట్ ట్రాన్సాక్షన్? ఫారెన్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్, అంతేనా? ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ ది సెకండ్ ట్రాన్సాక్షన్? సేల్ ఆఫ్ షేర్స్, అవునా కదా? సేల్ ఆఫ్ ఇండియన్ కంపెనీ షేర్స్. కాబట్టి సెకండ్ ట్రాన్సాక్షన్ కి సోర్స్ ఏంటమ్మా? సేల్ ఆఫ్ షేర్స్. కాబట్టి ఇది కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ లో ఈ ట్రాన్సాక్షన్ అనేది, అంటే ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్స్ కి చెయ్యాలా అవసరం లేదా అనేది క్వశ్చన్ వస్తే మీరేం చెప్పారు? చేయవలసిన అవసరం లేదు, ద ఫస్ట్ ట్రాన్సాక్షన్ కే చెయ్యాలి అని చెప్పేసి అన్నారు, అంతేనా కదా? ఎస్ ఆర్ నో? క్లియర్ గానే ఉంది కదమ్మా, అవునా కదా? వెరీ క్లియర్. ఎస్ ఆర్ నో? So the conclusion is, for every transaction or second and subsequent transaction, the source of receipt is the convertible foreign exchange. కాబట్టి దాన్ని ఆ షేర్ ఫస్ట్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చి షేర్స్ కొన్నా, ఆ తర్వాత సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ కి దాని సోర్సు కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ కాదు కదా సార్ అని చెప్పేసి అని అనక్కర్లేదు. that every second and subsequent transaction will also falls under this category, and this type of calculation should be done for every transaction అని చెప్పేసి అని చెప్తున్నాడు. అర్థమైందా? సో అంటే for first transaction as well as second and subsequent transactions also this procedure has to be done. సార్ మనం ఫస్ట్ అడగాలంట, సార్ వీటికి సోర్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అంటే కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ నుంచి తీసుకొచ్చాను అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటమ్మా? ఈ ప్రొసీజర్ లోకి తీసుకొచ్చి క్యాలిక్యులేషన్ చేయాలంట. మా ఎస్ సార్ నో? సార్ ఇది సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ అయినా సరే ఒరిజినల్ సోర్స్ ఎక్కడ నుంచి వచ్చింది? అవుట్ సైడ్ ఇండియా నుంచి, ఫారెన్ కరెన్సీ నుంచి కదమ్మా తీసుకొచ్చాను ఇండియాలోకి. సో ఆటోమేటిక్ గా ఏమొస్తుందంట? దట్ ఈస్ కన్వర్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ లో ఈ ప్రొసీజర్ అనేది కామన్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రాన్సాక్షన్ కి కూడా ఇదే ప్రొసీజర్ అప్లికబుల్ అవుతుంది అనేది గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, డోంట్ కమ్ టు అన్నెసరీ ఎర్లీ కంక్లూజన్స్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో వన్స్ అగైన్ హ్యాండ్స్ ప్రూవ్డ్, రైట్? సో స్పెషల్ ప్రొవిజన్ ఫర్ నాన్ రెసిడెంట్ అంటమ్మా ఏం చెప్తున్నాడో ఒకసారి మళ్ళీ చూడండి. స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ నాన్ రెసిడెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఎస్ఎస్సి who is non-resident, capital gains arising on the transfer of capital asset being the shares or debentures of an Indian company shall be computed by converting cost of acquisition, expenses incurred in relation to transfer, sale consideration into foreign currency as it was initially utilized for the purchase of shares or debentures as indicated below. The capital gains so computed in such foreign currency shall be reconverted into Indian currency for the purpose of further computation. అంటే ఫస్ట్ ఏమంటున్నాడు? ఫస్ట్ you have to convert into foreign currency, again you have to reconvert it into ఇండియన్ కరెన్సీలోకి మళ్ళీ రీకన్వర్ట్ చేసుకోవాలంట. అర్థమైందా? రైట్. సో ఐటమ్స్ కన్వర్టెడ్ ఆర్ రీకన్వర్టెడ్. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉందమ్మా. మనం ఏం చేసాం? కొన్నాం కదా, షేర్స్ కొన్నాం కదా, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని ఏ రోజు ఉన్న రేటుకి మార్చాలంటున్నాడమ్మా? యావరేజ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ సెల్లింగ్ అండ్ బయ్యింగ్ రేట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, ఒకసారి ఈ కన్వర్షన్ కి ఏ రేట్ వాడాలి అని చెప్పేసి అని అనుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో
అక్కడ ఇంట్రెస్ట్ ఆన్ ఇప్పుడు సాలరీస్ లోని ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ దగ్గర ఇంట్రెస్ట్ ఎవరు చార్జ్ చేసి తీసుకుంటారు అనుకున్నావమ్మా? ఎస్బీఐనా? ఎస్ ఆర్ నో? గుర్తుందా మర్చిపోయారా? సాలరీస్ కదా ఎప్పుడు అయిపోయింది. ఓకేనా? సో ఎస్బీఐ. ఓకే, ఇక్కడ కూడా ఎస్బీఐ ఉంటదంట. ఏమున్నది? ఎస్బీఐ. చూడండి, ది కన్వర్షన్ అండ్ రీకన్వర్షన్ షాల్ బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అడాప్టెడ్ బై ఎవరంట? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్, ఆర్బీఐ కదా సార్ ఒరిజినల్ డైలర్. అయినా సరే ఇక్కడ క్యాలిక్యులేషన్ రూల్స్ ఎవరు చెప్పారంట? ఎస్బీఐ గురించి మాట్లాడారంట. మా ఎస్బీఐ చెప్పిన ఏదైతే కన్వర్షన్ రీకన్వర్షన్ రేట్ ఉంటుందో అది తీసుకుని మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? రైట్. సో ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏ రోజు ఉన్న రేటు కంట అమ్మా సెల్లింగ్ రేటు బయింగ్ రేటు యావరేజ్ అంటున్నాడు అమ్మ. యావరేజ్ ఆఫ్ సెల్లింగ్ రేట్ అండ్ బయింగ్ రేట్ ఏ రోజు ఉన్నది? ఆన్ ది డేట్ ఆఫ్ ఎక్విజిషన్. ఏ రోజైతే మీరు షేర్లు కొన్నారో కొన్న రోజున్న ఎస్బీఐ రేట్ తీసుకుని ఏ రేట్ తీసుకోవాలి? బయింగ్ రేటు సెల్లింగ్ రేటు. సార్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అన్నాడు కదా సార్. టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు వాడుక లాంగ్వేజ్ అంతే. ఓకే, సో వాడుక భాష అంటారు కదా అలాగనమాట. సో మనకేంటంటే అక్కడ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ రేట్ అని చెప్పేసి చెప్తాడు. అది బయింగ్ రేటు సెల్లింగ్ రేట్ రెండు చెప్తాడమ్మా. ఆ బయింగ్ రేటు సెల్లింగ్ రేటు యొక్క యావరేజ్ తీసుకోవాలంటే ఏ రోజున యావరేజ్ తీసుకోవాలి? డేట్ ఆఫ్ ఎక్విజిషన్. కొన్నప్పుడున్న యావరేజ్ రేట్ తీసుకోవాలమ్మా. ఓకేనా? సో సార్ ఇది దొరుకుతాయి సార్. ఇప్పుడు 2002లో కొన్నాను సార్ నేను షేర్స్. అలాంటప్పుడు అక్కడ ఆ రోజు ఉన్న రేట్ దొరుకుతుందా? ఎస్. సో ఇప్పటికీ కూడా ప్రతి రోజు ఉన్న డేటాని అప్డేట్ చేస్తూనే ఉంటారమ్మా. ఓకేనా? డేటాబేస్ లో దొరుకుతుంది. ఆ డేటాబేస్ కి వెళ్ళి మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు అయితే మరీ దారుణంగా తయారైంది. ఏంటి? ప్రతిదానికి గూగుల్లో పలానా రోజు ఎస్బీఐలో ఎంత రేట్ ఉంది అని చెప్పేసి గూగులే చెప్పేస్తుంది. ఓకేనా? సో కాబట్టి ఆ రేట్ తీసుకుని మనం ఏం చేస్తామమ్మా? కన్వర్ట్ చేస్తాం. దేన్ని? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సార్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ అండ్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్. ఈ రెండు కూడా ఇప్పుడు రేట్ అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న ట్రాన్సాక్షన్స్, డేట్ ఆఫ్ ఎక్విజిషన్ నాడు ఉన్న ట్రాన్సాక్షన్స్. మా షేర్స్ కొన్న రోజు ఉన్నాయా? అమ్మిన రోజు ఉంటాయా? అమ్మిన రోజే కదమ్మా ఉంటాయి ఎక్స్పెన్సెస్ గానీ సేల్ వాల్యూ గానీ. సో అలాంటప్పుడు ఇక్కడ ఏ రోజు ఉన్న రేట్ కన్వర్ట్ చేయమంటాడు? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫరే కదమ్మా. ఎస్ ఆర్ నో? సో చూడండి, యావరేజ్ ఆఫ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ రేట్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ కూడా సేమ్. ఓకే, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ గానీ కాస్ట్ ఎక్స్పెన్స్ ఇన్కర్డ్ ఆన్ ట్రాన్స్ఫర్ గానీ ఏ రోజు ఉన్న రేట్ తీసుకోవాలంట? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న రేట్ కి మనం కన్వర్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్. The buying rate for the telegraphic transfer on the date of transfer నాడున్న ఏ రేట్ కి మార్చమంటున్నాడు? బయింగ్ రేట్ కి మార్చమంటున్నాడు. సార్ బయింగ్ రేట్ ఎందుకు తీసుకున్నాడు? బ్యాంక్ కూడా బయింగ్ రేట్ అంటే మీకు ఏం రేటు? మీకు సెల్లింగ్. మీ దగ్గర ఇప్పుడు ఫారిన్ కరెన్సీ ఉంది కదా అమ్మా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంతా ఫారిన్ కరెన్సీలో ఉందా లేదా? ఫారిన్ కరెన్సీలో ఉన్నప్పుడు మీ చేతిలో ఏమున్నది? ఫారిన్ కరెన్సీ ఉన్నది. ఫారిన్ కరెన్సీ ఎవరికి అమ్మేస్తారు? బ్యాంక్ అమ్మేస్తారు. బ్యాంక్ అమ్మి ఏం చేస్తారు? రూపీస్ లో కన్వర్ట్ చేస్తారా లేదా? సో బ్యాంక్ కొనుక్కుంటున్నాడా అమ్ముతున్నాడా? కొనుక్కుంటున్నప్పుడు ఏ రేట్ తీసుకుంటాడు? అక్కడ ఏం తీసుకున్నాడు? బయింగ్ రేట్. అర్థమైందా? సో అప్పటి వరకు ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా యావరేజ్ రేట్ అన్నవాడు క్యాపిటల్ గెయిన్ మాత్రం ఏ రేట్ అంటున్నాడమ్మా? బయింగ్ రేట్ కి మార్చమంటున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఈ రీకన్వర్షన్ చేసిన తర్వాత వాల్యూ మీద మనం ఏం చేయాలంట? క్యాపిటల్ గెయిన్స్ లోకి తీసుకోవాలి. సార్ ఇది ఒరిజినల్ గా క్యాలిక్యులేట్ చేసిన దాని మీద ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండొచ్చా? ఎలాగైనా ఉండొచ్చు. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్చేంజ్ రిస్క్ ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అంటే దాని మీద ఏమొచ్చు ఉండొచ్చమ్మా వాడికి? గెయిన్ రావచ్చు లేదా లాస్. వైల్ కంప్యూటింగ్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్, గెయిన్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది appreciation of the rupee against a foreign currency at the time of redemption of the rupee denominated bonds of an Indian company held by non-resident shall be ignored అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే appreciation of the rupee against foreign currency at the redemption of rupee denominated bonds of an Indian company కనుక కన్వర్ట్ చేస్తున్నట్లయితే దానికి ఈ ప్రొసీజర్ అప్లై చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ స్టార్ మార్క్ వేసుకోండి అమ్మా. తర్వాత పాయింట్
The aforesaid manner of computation of applicants shall be applicable in respect of applicants arising from every reinvestment thereafter in the shares or debentures in the Indian company on the sale of such assets అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు స్టార్ మార్క్ చేశానంటే ఎవ్రీ రీఇన్వెస్ట్మెంట్ తిరిగి ఇన్వెస్ట్ చేస్తామా, ఆ ఎవ్రీ రీఇన్వెస్ట్మెంట్ కూడా ఇదే ప్రొసీజర్ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి అని మనకు చెప్తున్నాడమ్మా. అర్థమైందా? ఎస్ ఆర్ నో? తర్వాత ఇట్ మే బి నోటెడ్ దట్ the methodology of the computation is not applicable to GDRs and ADRs. In these cases, benefit of indexation will not be available in the computation of capital gains. It already మనం చూసాం లేదా? No indexation benefit అన్న విషయం చూసామా లేదమ్మా? Yes or no? So this is with respect to ఏంటమ్మా? Non-resident transaction లో మనం ఏం చేస్తాం అనుకున్నాం? ఫస్ట్ ఇండియన్ కరెన్సీలో ఉన్న ట్రాన్సాక్షన్ ని ఫారిన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేసిన ట్రాన్సాక్షన్ వాల్యూని మళ్ళీ ఏం చేస్తాం? విల్ రీకన్వర్ట్ ఇంటూ ఫారిన్ కరెన్సీ ఇంటూ ఇండియన్ కరెన్సీ. దాని మీద మనం ఏం చేస్తామా? క్యాపిటల్ గెయిన్ అనేది కడతాం. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో ఒకసారి ప్రాబ్లం నెంబర్ 33 ఇచ్చాడమ్మా, ఒకసారి చూడమ్మా. మిస్టర్ ఫెడరిక్, ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్. నాన్ రెసిడెంట్ అయి ఉండాలన్నాడా? ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని చెప్పాడా? నాన్ రెసిడెంట్ అన్నాడు కానీ ఇండియన్ సిటిజన్, ఫారిన్ నేషనల్ అలాంటి ఏమి చెప్పాడా? ఏమి చెప్పలా. సార్ ఇండియన్ సిటిజన్ నాన్ రెసిడెంట్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నాన్ రెసిడెంట్ అని మాత్రమే క్వశ్చన్ లో ఇచ్చాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్ ఇచ్చాడు కదా సార్, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో వాడు ఏం కొన్నాడు ఇంతకనే? acquired in January 2012 debentures in Indian company for consideration of 20.5 lakhs by remitting equivalent US dollars. అంటే US dollars తీసుకొచ్చి అంటే ఇండియాలో కన్వర్ట్ చేశాడు అనేది ఒక పాయింట్, ఫారినర్ నాన్ రెసిడెంట్ అనేది ఒక పాయింట్. ఇక్కడ 2 పాయింట్లతో ఇండియన్ కంపెనీలో షేర్స్ ఆర్ డిబెంచర్స్ అంటే డిబెంచర్స్ కొన్నాడు ఇక్కడ. సో ఈ 3 పాయింట్లతో ఏం తెలియదమ్మా? ఇక్కడ నాన్ రెసిడెంట్ ప్రొవిజన్ అప్లై చేయాలి, స్పెషల్ ప్రొవిజన్ అప్లై చేయాలనే పాయింట్ ఇక్కడ మనకి క్లియర్ అయింది. అంతేనా కదా? సో ఇన్ October 2021 he sold, ఏం చేశాడంటే మా డిబెంచర్స్ ఫర్ ఏ సమ్ ఆఫ్ rupees 53 lakhs after incurring 66,000 towards expenses on transfer. Okay, you are informed that the details of the telegraphic transfer rates of the State Bank of India are here below. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా మనం అమ్మింది ఎంతకి? 53 lakhs. కొన్నది ఎంతకి? 20.5 lakhs. అక్కడ ఖర్చులు ఎంత? 66,000. క్యాపిటల్ గెయిన్ ఎంత అవుతుంది చెప్పండి నార్మల్ గా? మా ప్రొవిజన్ అప్లై చేయమంటలే, నేను కన్వర్షన్ రీకన్వర్షన్ అప్లై చేయమంటలా. 53 lakhs నుంచి 20,50,000 తీసేయండి, ఎంత అవుతుంది? 32,50,000. అందులో ఎక్స్పెన్స్ ఎంత? 66,000 తీసేయండి, 31,84,000. అంతేనా? రైట్. కానీ ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్ రీకన్వర్షన్ చేసిన తర్వాత ఒకసారి చూద్దాం అమ్మా. సో కన్వర్షన్ రీకన్వర్షన్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ కన్వర్షన్ టోటల్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంతమ్మా? 53 lakhs. My full value of the consideration anta 53 lakhs. So less evundamma expenses on transfer anta so 66,000 తీసేస్తే net consideration 50 తర్వాత less కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతమ్మా? 20,50,000. ఓకే, తీసేస్తే ఎంత? 84. ఓకే, 31,84,000. ఓకే, రైట్. సో ఇప్పుడు కన్వర్షన్ చేద్దాం. ఇప్పుడు నార్మల్ గా కన్వర్ట్ చేయకుండా వచ్చింది ఏంటమ్మా?
31,84,000 కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేసినప్పుడు ఏ రేట్ తీసుకోవాలి? ఫస్ట్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కి ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ కి ఒకటే రేటా కాదు చూడండి. యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న యావరేజ్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ బయింగ్ రేట్ అండ్ సెల్లింగ్ రేట్ అన్నాడు కదా. సో యావరేజ్ చేయండి. అక్కడ బయింగ్ రేట్ సెల్లింగ్ రేట్ ఇచ్చాడు కదా. 74.5 ప్లస్ 74.25 ఎంతమ్మా? 74.625. ఓకే. తర్వాత ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ కూడా సేమ్ రేట్ 74.625. తర్వాత నెట్ కన్సిడరేషన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, అవునా? సో తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏ రేట్ చేయాలమ్మా? డేట్ ఆఫ్ ఎక్విజిషన్ నాడున్న యావరేజ్ రేట్. సో 40.5 ప్లస్ 41.5 డివైడెడ్ బై 2 అంటే ఎంత? ఎంతమ్మా? 40. ఓకే. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏ రేట్ కి మారుతుంది? 41 కి మారుతుంది. అంటే ఇప్పుడు ఇలా కన్వర్ట్ చేసిన వెంటనే మనకి ఎందులో వస్తాయమ్మా ట్రాన్సాక్షన్? ఫారిన్ కరెన్సీ. సో ఫస్ట్ 53 lakhs డివైడెడ్ బై 74.625 అంటే ఎంతమ్మా? 71,021.7. తర్వాత ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ 66,000 డివైడెడ్ బై 74.625 అంటే 884. తీసేస్తే సో 20,50,000 డివైడెడ్ బై 41 అంటే ఎంతమ్మా? ఎంత? 20,50,000 డివైడెడ్ బై 41 అంటే 70,137. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తే 20,137. ఇదేంటిది? ఏ డినామినేటెడ్ ట్రాన్సాక్షన్? ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ వాల్యూస్. దీన్ని మళ్ళీ ఏం చేయాలి? రీకన్వర్ట్ చేయాలి. ఏ రోజు ఉన్న రేటుకి? మీ దగ్గర డాలర్స్ ఉన్నట్టే కదమ్మా. ఇప్పుడు మీ దగ్గర డాలర్స్ ఉన్నట్టు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇండియన్ కరెన్సీలోకి మార్చాలి, రీకన్వర్ట్ చేయాలి. రీకన్వర్ట్ ఏ రేట్ అప్లై చేయమంటున్నాడు? డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నాడు ఉన్న బయ్యింగ్ రేట్ తీసుకోమంటున్నాడు. బయ్యింగ్ రేట్ అంటే ఎంతమ్మా? 74.5. 74.5 తో మళ్ళీ కన్వర్ట్ చేసుకుంటే ఎంత అవుతుంది? 15,280. 15,280. సో 15,281 ఏమవుతుందంట? క్యాపిటల్ గెయిన్ అవుతుందంట. అర్థమైందా? సో నార్మల్ గా చేస్తే 31,84,000 వచ్చింది క్యాపిటల్ గెయిన్. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 15,281 వచ్చింది. అంటే ఏది బెనిఫిషియల్ అయింది? ఎస్ఎస్సి ఏమైంది? కన్వర్షన్ అనేది ఏమైంది? బెనిఫిషియల్ టు ద ఎస్ఎస్సి జరిగింది. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ దేని మీద కట్టాలి? 15,281 మీద కట్టాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో నెక్స్ట్ స్పెషల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఇది మధ్యలో పాయింట్ వదిలేసాం మనం. ఆ పాయింట్ చెప్పుకుంటే ఇక్కడతో ఇంకా మనకి స్పెషల్ కేసెస్ తో సహా అన్ని కంప్లీట్ అయిపోతాయి ఎక్సెప్ట్ ట్యాక్స్ రేట్స్. ఓకేనా? రైట్. సో చూద్దాం. క్యాపిటల్ గెయిన్స్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్. Capital gains on distribution of assets by companies in liquidation. లిక్విడేషన్ టైంలో అసెట్స్ ని ఎవరు ఇచ్చేస్తున్నారంట? కంపెనీ ఇచ్చేస్తుందంట. గుర్తుందా మీకు? కంపెనీ గనక కంపెనీని ఎవరితో పోల్చుకున్నాం మనం? కంపెనీని ఎవరితో పోల్చుకున్నాం అమ్మా? గుర్తుంటదనే బాలయ్య బాబుతో పోల్చాను. మళ్ళీ మర్చిపోతే ఎలాగా? అవునా కదా? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కంపెనీ లిక్విడేషన్ టైంలో కంపెనీ ఇచ్చేస్తున్న అసెట్స్ గురించి మాట్లాడుతున్నాడు.
అంటే ఇది ట్యాక్సిబుల్ అంటున్నాడా, నాట్ ట్యాక్సిబుల్ అంటున్నాడా? నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే ఎవరికి ట్యాక్సిబుల్ అవుతుంది? షేర్ హోల్డర్. ఎందుకు? షేర్ హోల్డర్ షేర్స్ ఇచ్చేస్తున్నాడు. వీడు అసెట్ ఇవ్వడం చోట్ల షేర్ హోల్డర్ షేర్స్ ఇచ్చేస్తున్నాడు. మరి ఫస్ట్ అలాట్మెంట్ టైంలో వీడు అలాట్మెంట్ ఇవ్వట్లా, ముందు షేర్ హోల్డర్ వేస్తున్నాడు, అసెట్ ఇచ్చేస్తున్నాడు. అసెట్ కనుక ఇచ్చి షేర్స్ కనుక అలాట్ చేయించుకుంటే ఎవరిని ట్యాక్స్ చేస్తారంట? షేర్ హోల్డర్. ఎందుకు? షేర్ హోల్డర్ అసెట్ ఇచ్చేస్తున్నాడు. మరి ఇక్కడ షేర్ హోల్డర్ షేర్స్ ఇచ్చేస్తున్నాడు. కంపెనీ అసెట్ తో సంబంధం లేదు అంటున్నాడు. అర్థమవుతుందా? రైట్. సో ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుంటే ఇది ఆల్రెడీ మనం చూసిందే. అర్థమైందా? రైట్. చూడండి. When the assets are transferred by way of distribution to the shareholders of a company on account of liquidation, such a distribution shall not be regarded as transferred by the company. ఎవరి చేతిలో ట్రాన్స్ఫర్ కింద ఈ డిస్ట్రిబ్యూషన్ ని ట్యాక్స్ చేయరమ్మా? కంపెనీ చేతిలో దాన్ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయరు. సార్ సెక్షన్ 47 లో కదా ట్రాన్స్ఫర్ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అనే ఉండేవన్నీ కూడా ఏ సెక్షన్ లో? సెక్షన్ 47 కదమ్మా. కానీ ఇక్కడ 46 లో కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అదే లిక్విడేషన్. అర్థమైందా సార్? ఒకవేళ పార్ట్నర్షిప్ డిజల్యూషన్ అయితే, పార్ట్నర్షిప్ డిజల్యూషన్ టైంలో పార్ట్నర్షిప్ ఫర్మ్ అసెట్స్ పార్ట్నర్స్ కి ఇచ్చేస్తుంటే దట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ఒకవేళ పార్ట్నర్ అసెట్ ని ఎవరికి ఇస్తున్నాడంటమ్మా? పార్ట్నర్షిప్ ఫర్మ్ కి ఇస్తున్నాడు అనుకో, అప్పుడు దెన్ దట్ ఈస్ ఆల్సో రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. అర్థమైందా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ అసెట్ ఇస్తున్నాడు అనుకోమ్మా, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ దేని ఏమని తీసుకుంటారు? ఒక అసెట్ ని పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి పార్ట్నర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంట యాజ్ ఏ క్యాపిటల్. అప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏమని తీసుకుంటారు అమ్మా? ఏది తీసుకుంటారమ్మా? మార్కెట్ వాల్యూ కాదు, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. ఇది చిన్న పాయింట్ ఏంటంటే కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్ బుక్స్ లో వాడి క్యాపిటల్ ఎంత రాస్తున్నారు చూడాలంట. పార్ట్నర్షిప్ ఫర్మ్ బుక్స్ లో వాడు ఇప్పుడు అసెట్ ని ఇవ్వడం ద్వారా వాడు పొందుతున్న బెనిఫిట్ ఏంటి? పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న క్యాపిటలే కదా బెనిఫిట్ పొందుతున్నాడు. అంటే ఎంతైతే చూపించారో అది ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కింద పార్ట్నర్ తీసుకోవాలంట. అర్థమైందా సార్? నేను 50 లక్షలకు కొన్న ప్రాపర్టీ సార్ అది. ఓకే, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు 2.5 కోట్లు బ్యాలెన్స్ షీట్ లో ఏ బ్యాలెన్స్ షీట్ లో? పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వాల్యూ ఎంత చూపించారంట? 2.5 crores. అసెట్ ఒకటే చూపిస్తారా? అసెట్ ఇటువైపు చూపిస్తారు, దానికి ఆపోజిట్ ఏం చూపిస్తారమ్మా? ఎంట్రీ ఏమొస్తుంది? అసెట్ ఇంట్రడ్యూస్డ్ బై ద పార్ట్నర్ ఇంటూ పార్ట్నర్షిప్ ఫర్మ్ యాజ్ ఏ క్యాపిటల్ అన్నాడు అనుకోమ్మా, ఎంట్రీ ఏమేస్తారు చెప్పండి? అసెట్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని వేస్తారు. ఏ వాల్యూ వేస్తారు? వాడు ఏ వాల్యూ తీసుకొస్తే ఆ వాల్యూ వేస్తారు. వాడు తెచ్చిన వాడు షేర్ అంత పార్ట్నర్స్ అగ్రీ అయింది ఏ వాల్యూకి? 2,50,00,000కి అగ్రీ అయ్యారంట. సో కాబట్టి బుక్స్ లో 2,50,00,000 రాస్తే వీటికి టోటల్ గా ఎంత బెనిఫిట్ వచ్చినట్టు? అంటే ఫర్మ్ లో 2,50,00,000 షేర్ వీడికి వచ్చేసినట్టే కదా. అందుకోసం చెప్తున్నాను ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏం తీసుకోవాలంట? పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క క్యాపిటల్ లో ఎంతైతే బ్యాలెన్స్ చూపించారో, లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్ బుక్స్ లో అసెట్ ని ఏ వాల్యూకి రికగ్నైజ్ చేశారో ఆ వాల్యూ అని చెప్పేసి చెప్తాడమ్మా. అర్థమైందా? ఎవరికి? పార్ట్నర్ కి. దాన్ని ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుని ట్యాక్స్ చేయాలంట. మాకు గుర్తుంటుందా? ఎస్ ఆర్ నో? సో ఇన్ రీసెంట్ టైమ్స్ లో అడిగాడమ్మా ఇది. అర్థమైందా? కానీ లిక్విడేషన్ టైంలో కంపెనీకి మాత్రం hence the capital gains not chargeable to in the hands to company. కంపెనీకి in the hands of the company taxable అవుతుందని చెప్పనా అవదని చెప్పనా? అవ్వదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకు? why? Because company equals to బాలేవు. ఓకే, in case of shareholders of the company, capital gains shall be chargeable to tax on the distribution since there is an extinguishment of right in the shares of the company. అదే లిక్విడేషన్ టైంలో ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారనుకున్నా? అదే సిచ్యువేషన్ లో ఎవరి చేతిలో ట్యాక్స్ చేస్తారమ్మా? షేర్ హోల్డర్స్. ఎందుకు షేర్ హోల్డర్స్ చేతిలో ట్యాక్స్ చేస్తారు? షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ మీద రైట్ ని వదులుకుంటున్నారు కాబట్టి. రైట్స్ ఊరికి వదులుకుంటున్నాడా? అసెట్లు తీసుకుంటున్నాడుగా, కాబట్టి వస్తుంది కాబట్టి వాల్యూని తీసుకుంటాం. ఓకే, సో ఫర్ దిస్ పర్పస్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ the consideration shall be deemed as follows: distribution in cash, amount received less deemed dividend under section 222C. ఈ 222C గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి చెప్తాను. డిస్ట్రిబ్యూషన్ ఇన్ కైండ్ అనుకుంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్
ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ లెస్ డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C అంటున్నాడు. అమ్మా ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ లో క్యాష్ ఇస్తున్నారు అనుకోమ్మా, మీకు మీరు షేర్స్ ఇచ్చేస్తుంటే క్యాష్ తీసుకుంటున్నారంట, అప్పుడు ఏ వాల్యూ మీకు చేతిలో ట్యాక్స్ చేస్తాడంట? ఏ వాల్యూ మీకు ఎంతైతే క్యాష్ వస్తుందో ఆ క్యాష్ మైనస్ సార్ డీమ్డ్ డివిడెండ్. ఓకే సార్, డీమ్డ్ డివిడెండ్ ఏంటి సార్, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇన్ కైండ్ అనుకుంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఆన్ ది డేట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. మనకి అసెట్ ఇచ్చేస్తున్నారు, ఆ అసెట్ యొక్క మార్కెట్ వాల్యూ తీసుకుని అందులో చేయమంటున్నాడమ్మా, డీమ్డ్ డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అనేది చేయమంటున్నాడు. సార్ వాట్ ఈస్ డీమ్డ్ డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అండర్ సెక్షన్ 222C అని చెప్పేసానంటే, మన దగ్గర లిక్విడేషన్ టైం ఉందమ్మా, లిక్విడేషన్ టైం వచ్చింది. అందులో మా ఒక విషయం చెప్పండి, కంపెనీలో ఉన్న ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి ఎలా ఇవ్వాలి? కంపెనీలో ఉన్న ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి ఎలా ఇవ్వాలి? ఓన్లీ బై వే ఆఫ్ డివిడెండ్. వేరే విధంగా ఇవ్వచ్చా? వేరే విధంగా ఇవ్వకూడదు. ఓకే, సో ఒకవేళ లిక్విడేషన్ టైంలో నీ బుక్స్ లో P&L రిజర్వ్ కనిపిస్తుందంట, ఆ P&L రిజర్వ్ ని నువ్వు షేర్ హోల్డర్ కి ఇచ్చేస్తున్నావు అంటమ్మా. ఎలా ఇచ్చేస్తున్నావు? బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్. సో P&L కనుక ట్రాన్స్ఫర్ చేయనంత వరకు ఓకే, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ ని అంటే రిజర్వ్స్ ని షేర్ హోల్డర్ సంబంధించిన రిజర్వ్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే కనుక ఎలా పే చేయాలి? ఓన్లీ వన్ వే. ఏంటది? డివిడెండ్. డివిడెండ్ పే చేస్తే ఏమొస్తుంది? డివిడెండ్ ట్యాక్స్ వస్తుంది. ఎవరికి? షేర్ హోల్డర్. అంతేనా? షేర్ హోల్డర్ డివిడెండ్ మీద ట్యాక్స్ పే చేయాలా లేదా? అమ్మా మనం 224 ఇన్కమ్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఎప్పుడో బేసిక్స్ లో స్టార్టింగ్ లో, అసలు మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు అప్పుడు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ లో. ఓకే, సో మీరు ఇప్పటికి చిన్నపిల్లలు ఏమి అయిపోలేదమ్మా. సో ఇన్కమ్ ట్యాక్స్ లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 224 లో స్టార్టింగ్ ఇన్కమ్ డెఫినేషన్ లో ఇన్కమ్ ఇంక్లూడ్స్ ఏమన్నారమ్మా? ఇన్కమ్ ఈజ్ ఇల్లస్ట్రేటివ్ డెఫినేషన్ విచ్ ఇంక్లూడ్స్ డివిడెండ్ అని అన్నారు. ఫస్ట్ మనకి ఏమొచ్చింది? డివిడెండ్ ఈజ్ ఎన్ ఇన్కమ్ టు ద షేర్ హోల్డర్. సో ప్రాఫిట్ ని మనం ఖచ్చితంగా ఎలా మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయాలి? డివిడెండ్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ డివిడెండ్ ఎవరి చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది? షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సిబుల్ అవుతుంది. కాబట్టి ఆ డబ్బుల్ని మనం ఇస్తుంటే కనుక, డబ్బుల్ని అసెట్ రూపంలోనే క్యాష్ రూపంలో ఇస్తుంటే కనుక దేని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు? డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు. కాబట్టి డివిడెండ్ ని డివిడెండ్ రూపంలో ట్యాక్స్ చేయండి. డివిడెండ్ రూపంలో ట్యాక్స్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదా? అందుకోసం అని చెప్పేసి ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకునేటప్పుడు ఏం మైనస్ చేయమంటున్నాడమ్మా? ఇన్ కేస్ కన్సిడరేషన్ మీకు క్యాష్ లో వచ్చిందంటే కనుక ఏం మైనస్ చేయమంటున్నాడు? ఆల్రెడీ డివిడెండ్ కింద భావించి అమ్మా క్యాష్ లో ఇలా లిక్విడేషన్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాల్యూని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిజర్వ్స్ అవైలబుల్ టు షేర్ హోల్డర్స్ ఉంటే కనుక దాన్ని డివిడెండ్ రూపంలో మారుస్తాం కాబట్టి దాన్ని డీమ్డ్ డివిడెండ్ కింద అంటాం. కాబట్టి లిక్విడేషన్ టైంలో మనం ఇచ్చేస్తున్న అసెట్ ని ఆ P&L బ్యాలెన్స్ వరకు డీమ్డ్ డివిడెండ్ అంటామంట. ఆ వాల్యూ వరకు మైనస్ చేసేసి మిగిలిన వాల్యూ ఏం చేయమంటాడమ్మా? ట్యాక్స్ చేయమంటున్నాడు. ఇక్కడ ఎందుకు మా డీమ్డ్ డివిడెండ్ వరకు ఎందుకు మైనస్ చేయమంటున్నాడు? డీమ్డ్ డివిడెండ్ ఈస్ గోయింగ్ టు బి టాక్సబుల్ అండర్ అదర్ సోర్సెస్. ఎక్కడ? అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అవుతుంది. కాబట్టి ఒకే అమౌంట్ ని 2 సార్లు ట్యాక్స్ చేయొచ్చా మనం? చేయకూడదు కదా. ఇప్పుడు మీకు 10 లక్షలు అసెట్ ఇస్తున్నానమ్మా, కానీ మీ వరకు షేర్ 2 లక్షల వరకు ప్రాఫిట్ అండ్ లాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ చేతిలో 10 లక్షలు ఇస్తున్నాను కదా, 10 లక్షల రూపాయలు ఇస్తున్నాను కదా మీ దగ్గర షేర్స్ తీసుకుని లిక్విడేషన్ టైంలో. అందులో 2 లక్షలు దేనికోసం ఇస్తున్నాను? మన దగ్గర కంపెనీ దగ్గర ఉన్న అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇస్తున్నానమ్మా. అంటే మీకు ఏం వచ్చినట్టు? డివిడెండ్ వచ్చినట్టు. అందులో 2 లక్షల మీద మీరు ఏం కట్టాలి? ట్యాక్స్ కట్టాలి. ఏ హెడ్ ప్రకారం ట్యాక్స్ కడతారు? అదర్ సోర్సెస్ లో డివిడెండ్ ఇన్కమ్ ని ట్యాక్స్ చేస్తున్నందుకు ఇక్కడ ట్యాక్స్ కడతారు 2 లక్షలు. అంతేనా? మిగతా 8 లక్షల మీద ఎక్కడ ట్యాక్స్ కడతారమ్మా? ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ కడతారు. మొత్తం 10 లక్షలు రిసీవ్ చేసుకున్నారు కదా సార్, ఎస్. 10 లక్షలు ట్యాక్స్ కడతారా? ఎస్. అందులో 2 లక్షలు ఏమో అదర్ సోర్సెస్, మిగతా 8 లక్షలు ఇక్కడ ట్యాక్స్ కడతారు. అర్థమైంది? ఎస్ ఆర్ నో? రైట్. సో కాబట్టి మొత్తానికి ఒకసారి కనుక ఇన్కమ్ వస్తే ఒకసారి మాత్రమే ట్యాక్స్ వేయాలనే రూల్ ప్రకారం ఒకసారి ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తే ఒక చోట మాత్రమే డిడక్షన్ క్లెయిమ్ చేయడం ఎలాగుందో, ఒకసారి ఇన్కమ్ సంపాదిస్తే ఒకసారి మాత్రమే మన చేతుల్లో ట్యాక్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? డీమ్డ్ డివిడెండ్ అండర్ సెక్షన్ 222C అని చెప్పేసి మనకి ఆ వాల్యూని మైనస్ చేస్తున్నారు. అర్థమైందా? అదే ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కైండ్ కనుక వచ్చినట్లయితే, అంటే నాకు లిక్విడేషన్ టైంలో నాకు ఇవ్వాల్సిన డబ్బులకి ఏం చేశారంట? సపోజ్ ఈ టీవీ, ఈ ల్యాప్టాప్ నాకు ఇచ్చారంట. టీవీ, ఈ ల్యాప్టాప్ ఇచ్చారంట.
అంటే వీటి ఫెయిర్ మార్కెట్ వాల్యూస్ కనుక్కొని ఆ మార్కెట్ వాల్యూస్ నేను తీసుకుని ఆ మార్కెట్ వాల్యూస్ లోంచి ఈ డీమ్డ్ డివిడెండ్ ఏమన్నా అందులో అంటే నా కంపెనీ బ్యాలెన్స్ షీట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమైనా ఉందనుకో అందులోంచి ఏమొస్తుంది డీమ్డ్ డివిడెండ్ అనేది వస్తుంది. ఆ డీమ్డ్ డివిడెండ్ మైనస్ చేసి మిగిలిన వాల్యూ ఏం చేయాలంటమ్మా నేను ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ కట్టాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఏమంటున్నాడమ్మా ఇక్కడ చూడండి ద కాన్సెప్ట్ ఆఫ్ డీమ్డ్ డివిడెండ్ ఇస్ కవర్డ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం అమ్మా. Subsequent sale by shareholder. If the shareholder transfers the asset received in liquidation of the company, subsequently the shareholder shall assess to the tax under section 45. In such case, the cost of acquisition of such asset shall be fair market value of the asset on the date of distribution of the company. The period of holding reckon from date of distribution till the date of transfer. ఇలా డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన వాటిని నేను కనుక అంటే అసెట్ నాకు వచ్చింది అనుకోమా, అసెట్ ని నేను సబ్సిక్వెంట్ గా సేల్ చేశాను అనుకోమా, అప్పుడు ఏం తీసుకుంటాం ఆ అసెట్ వచ్చిందని ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుని దానికి కాస్ట్ కింద తీసుకుని దాన్ని ఏ రోజైతే మనకి అసెట్ వచ్చిందో ఆ రోజు నుంచి డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ నుంచి మనం అమ్మేసిన రేట్స్ వరకు ఉన్న పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని చూసి తీసుకోవాలి. కంపెనీ మనకి ఇచ్చిన రోజు నుంచి మనం కంపెనీ మనకి ఇచ్చిన రోజు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అక్కడ సేల్ ఎంత కన్సిడర్ చేస్తున్నాం అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేస్తున్నాం సేల్ కింద. అలాంటప్పుడు అసెట్ కి కాస్ట్ ఎంత అవుతుంది అక్కడ మనం కన్సిడర్ చేసిన మార్కెట్ వాల్యూ కదా అవుతుంది. ఇప్పుడు ఒక మెషినరీ ఇప్పుడు కంపెనీ ఉందమ్మా, కంపెనీ నాకు ఏం చేసిందంటే ఈ టీవీ ఇచ్చేసింది. లిక్విడేషన్ టైంలో నా షేర్స్ కి పార్ట్గా ఈ టీవీ ఇచ్చింది. ఈ టీవీని నేను అమ్ముకుంటున్నాను అనుకోమ్మా, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు నాకు ఈ రోజున నాకు ఇచ్చినప్పుడు ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ లో నాకు ఇచ్చినప్పుడు నేను షేర్స్ వదులుకుంటున్నాను, టీవీ వస్తుంది. అలాంటప్పుడు ఏ వాల్యూ కన్సిడర్ చేశాను? ఈ టీవీ యొక్క ఈ రోజున మార్కెట్ వాల్యూ కన్సిడర్ చేశాను, అవునా? సో దాని మీద ట్యాక్స్ కట్టేశాను కదా, ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ టీవీ నేను అమ్మేస్తున్నానంట, అలాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎంతకైతే సేల్ చేసావు ఆ వాల్యూ నుంచి ఏం మైనస్ చేయాలంటమ్మా? కంపెనీ నీకు ఇచ్చేటప్పుడు ఏ వాల్యూకి నువ్వు ట్యాక్స్ కట్టావో దాన్ని మార్కెట్ వాల్యూ ఉంటుంది కదమ్మా, ఆ మార్కెట్ వాల్యూని కాస్ట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్, క్యాపిటల్ గెయిన్స్ ఆన్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ ఎక్సెట్రా. 46A. సార్ బైబ్యాక్ అంటే కంపెనీ తన అసెట్స్ తన షేర్స్ తానే కొనుక్కోవడాన్ని ఏమంటావమ్మా? బైబ్యాక్, అంతేనా? ఎస్ ఆర్ నో? సో బైబ్యాక్ చేస్తున్నా సరే ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? షేర్ హోల్డర్ కంపెనీకి షేర్స్ అమ్మేస్తున్నాడు. బయట అమ్మడం వేరు, బైబ్యాక్ అంటే కంపెనీ కొనేసుకుంటుంది, అవునా? అంటే కంపెనీ షేర్ హోల్డర్ ఏం చేస్తున్నాడమ్మా? కంపెనీకి అమ్ముతున్నాడు. అంటే ఎవరు ట్యాక్స్ పే చేయాలి? షేర్ హోల్డర్నా? రైట్. చూడండి, వేరే కంపెనీ పర్చేజెస్ ఇట్స్ ఓన్ షేర్స్ and other securities, the difference between the cost of acquisition and the value of the consideration received by shareholder or the holder of the specified security shall be deemed to be capital gain arising to such a shareholder or the holder of the specified securities and capital gain shall be computed in accordance with the section 48 and shall be charged to tax in the year in which such securities or other specified securities are purchased by the company. Liquidation of listed shares were held more than 12 months. The benefit of indexation is available computing the capital gains అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఓకే, సో ఇక్కడ బాక్స్ లో ఉన్న పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా. ఏంటంటే where the domestic company buybacks its own share, the company shall be liable to additional income tax of 23.296 as referred to in section 115 QA. కంపెనీ తన షేర్లు తానే కొనుక్కుంటున్నప్పుడు కంపెనీ చేతిలో ట్యాక్స్ చేస్తారంట. మళ్ళీ షేర్ హోల్డర్ దగ్గరికి వెళ్ళడం, షేర్ హోల్డర్ దగ్గర ట్యాక్స్ చేయడం, షేర్ హోల్డర్ కడతాడో ఏదో డౌట్ ఉండడం అన్నీ ఉంటాయి కదా. సో కంపెనీ చేతిలోనే ఏం చేస్తారంట? ట్యాక్స్ చేస్తారంట. ఒకవేళ కంపెనీ కనుక బైబ్యాక్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఏం చేస్తారంటమ్మా? ఇక్కడ కంపెనీ చేతిలోనే ట్యాక్స్ చేస్తారు. ఓకే, సో ఏ రేట్ ప్రకారం చేస్తారంట? 23.296 అనే రేట్ ప్రకారం చేస్తారంటమ్మా and section 115 QA. According to the income received by shareholders, no such buyback shall be exempted under section 1034A. అంటే ఇక్కడ కంపెనీ ట్యాక్స్ పే చేస్తుంది బైబ్యాక్ మీద. బైబ్యాక్ జరుగుతున్నప్పుడు కంపెనీ షేర్ హోల్డర్స్ తరఫున గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తుంది. మళ్ళీ షేర్ హోల్డర్ లైబుల్ అవుతాడా? ఏ సెక్షన్ ప్రకారం అవ్వడు? 1034A ప్రకారం అవ్వడంట. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో
దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఏంటమ్మా సెక్షన్ 46A అండ్ 46. ఓకే, సో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే కనుక టోటల్ గా మన దగ్గర ఉన్న మిగిలిపోయిన కాన్సెప్ట్స్ ఏమనుకున్నాం అంటే స్పెషల్ కేసెస్, డిప్రిషియబుల్ అసెట్స్. టోటల్ గా సెక్షన్ 48 గురించి దాని ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చుకున్నాం. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేసామమ్మా? క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ తో స్టార్ట్ చేసాం. క్యాపిటల్ అసెట్స్ ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్ చూసాం. తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ కి వెళ్ళాం. సో మనం ఒక ట్రాన్సాక్షనల్ లైన్ అనేది ఒకటి గీసుకున్నాం. సో క్యాపిటల్ అసెట్ ఏమై ఉండాలి? ట్రాన్స్ఫర్ అయి ఉండాలి. ఆ ట్రాన్స్ఫర్ లో అంటే క్యాపిటల్ అసెట్ అయినంత మాత్రం క్యాపిటల్ గెయిన్స్ రాదు. సో అది ఖచ్చితంగా ఏమై ఉండాలి? ట్రాన్స్ఫర్ డెఫినేషన్ కూడా సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి, తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు వచ్చేది ఏంటమ్మా? క్యాపిటల్ రిసీట్. ఏ క్యాపిటల్ రిసీట్? టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్. ఆ క్యాపిటల్ రిసీట్ లోంచి మనం ఏం మైనస్ చేస్తాం? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్స్ మనీ, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కానీ, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ తీసేస్తే మనకి క్యాపిటల్ గెయిన్, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అందులోంచి ఎగ్జంప్షన్స్ తీసేస్తే నెట్ క్యాపిటల్ గెయిన్ అనేది మనకి ఆ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది మనకు వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇది సెక్షన్ 48 లో ఫార్మాట్ కూడా ఇదే, అంతేనా? సో సెక్షన్ 48 లో ఫార్మాట్ లో మనం ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకుంటాం, లేదా ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసుకుంటాం. తీసేస్తే నెట్ కన్సిడరేషన్ వస్తుంది. దాని నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి తీసేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్. దాని నుంచి ఎగ్జంప్షన్స్ తీసేస్తే, ఎగ్జంప్షన్స్ అండర్ సెక్షన్ 54 తీసేస్తే టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఓకే, నెట్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుందని చెప్పేసి మనకి చెప్పారు, అంతేనా? ఎస్ సార్ నో. సో ఇలా చెప్పినప్పుడు మనకి ఏం చెప్పారమ్మా? ఇక్కడ ఈ 48 అనే ఫార్మాట్ ఎవరికి అప్లికబుల్ కాదన్నారు? డిప్రిషియబుల్ అసెట్స్ కి అప్లికబుల్ కాదు, స్పెషల్ కేసెస్ కి అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్పారు. అందుకనే అదర్ దాన్ డిప్రిషియేషన్, అదర్ దాన్ స్పెషల్ కేసెస్ లో మనం దానికి చూసాం. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ గురించి మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఇక్కడ సెక్షన్ 50C, 50CA అనే ప్రొవిజన్స్ స్పెషల్ గా నేర్చుకున్నాం. అలాగే సెక్షన్ 45 చార్జబిలిటీ సెక్షన్ లో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే ఏం తీసుకోవాలనేది, ఎక్కడ ఏం తీసుకోవాలనేది మనం మాట్లాడుకున్నాం లేదా? సో క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్, ట్రాన్స్ఫర్ డెఫినిషన్ ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్. తర్వాత సెక్షన్ 48 ఫార్మాట్ లో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ సంబంధించిన 50C, 50CA. తర్వాత ఇంకేం నేర్చుకున్నాం? ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో నేర్చుకున్నాం. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దాని స్పెషల్ కేసెస్ నేర్చుకున్నాం. తర్వాత క్యాపిటల్ అసెట్ ని లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనుకున్నాం, అది కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఇండెక్సేషన్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఎగ్జంప్షన్స్, ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎగ్జంప్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది అనుకున్నాం. అలాగే స్పెషల్ కేసెస్ లో సెక్షన్ 50, సెక్షన్ 50A డిప్రిషియబుల్ అసెట్ లో WDV మెథడ్ ఫాలో అయితే అలాగా, SLM మెథడ్ ఫాలో అయితే అలాగా చూసాం. తర్వాత స్లమ్ సేల్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఎలాగా మాట్లాడుకున్నాం. తర్వాత సెక్షన్ 46 అండ్ 46A గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇంకా మనకి మిగిలిన టాపిక్ ఏంటంటే ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్. సో 111A, 112, 112A అనే సెక్షన్స్ మిగిలినాయి అమ్మా. ఓకేనా? సో అవి కాకుండా, ఆ ట్యాక్స్ రేట్స్ కాకుండా ఇంకా ఏదైనా సరే క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ లో వదిలేసేనేమో ఒక్కసారి చెక్ చేయండి అమ్మా స్టార్టింగ్ నుంచి. సో నేను ట్యాక్స్ రేట్స్ తప్ప అని చెప్పేసి చెప్పాను. ఓకేనా? చెక్ చేయండి. సో రెఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్ సెక్షన్ 50C లో స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే మార్కెట్ లో ఉన్న వాల్యూ తక్కువ ఉంటుందని చెప్పేసి మీరు కనుక ఫీల్ అయితే అక్కడ ఏం చెప్పారమ్మా? రెఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్ చేయొచ్చు. అప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన వాల్యూ మనం ఎలా తీసుకోవాలనేది మనం చెప్పుకున్నాం. ట్రాన్సాక్షన్ వాల్యూ కంటే తక్కువ ఉందనుకో, వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన వాల్యూ మనం ఏ వాల్యూ తీసుకుంటాం? ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకుంటాం. స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే ఎక్కువ ఉందనుకో, వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన వాల్యూ ఏ వాల్యూ తీసుకుంటాం? స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాం. అదే ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూ కంటే ఎక్కువ, స్టాంప్ డ్యూటీ వాల్యూ కంటే తక్కువ ఉంది అనుకుంటే ఏం తీసుకోవాలి? వాల్యుయేషన్ ఆఫీసర్ ఇచ్చిన వాల్యూ తీసుకోవాలి అని చెప్పేసి మనం 50C గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఎస్ ఆర్ నో? సో అలాంటి రెఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్ అనే కేసు గురించి ఇక్కడ చెప్తున్నాడమ్మా. With a view to ascertaining the fair market value of the capital asset for the purpose of capital gains and other relevant purposes. అమ్మా ఇక్కడ నాట్ ఓన్లీ స్టాంప్ డ్యూటీ వాల్యూ,
ఇక్కడ ఏంటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే అక్కడైతే 50C ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్. ఓకే, అలా కాకుండా ఇది ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎక్కడైనా సరే మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా ఇది చెప్తున్నాడమ్మా. ఓకే, సో the guessing officer may refer to the valuation officer of a capital asset to a valuation officer under the following circumstances. ఎప్పుడంట, in case where the value of the asset as claimed by the assessee is in accordance with the estimate made by a registered valuer, if the assessing officer is of the opinion that the value so claimed is a variance with the fair market value. assessing officer ganaka మనం క్లెయిమ్ చేసిన వాల్యూ, మనం క్లెయిమ్ చేసిన వాల్యూ ఎలా ఉంది, రిజిస్టర్డ్ వాల్యూ అంటే నుంచి వాల్యూ తెచ్చుకుని ఒక మెషినరీని అమ్మానమ్మా. సార్ మెషినరీని అమ్మితే దేని బేసిస్ లో అమ్మారంటే కనుక ఫేర్ మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని నేను అమ్మాను అని చెప్పాను. ఆ ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది రిజిస్టర్డ్ వాల్యూ అంటే నుంచి వాల్యూ తెచ్చుకున్నాను అని చెప్పేసి అని అన్నారు. ఆ ఎక్కడెక్కడైతే ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకొచ్చి అన్నారో ఆ కేసెస్ లో చెప్తున్నానమ్మా. మనం చాలా చోట్ల ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది అడాప్ట్ చేసుకోమని చెప్పారా, అక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ మనం అడాప్ట్ చేసుకున్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది ఏమని ఫీల్ అవుతున్నాడు అసెసింగ్ ఆఫీసర్, బయట మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ఉంది అని చెప్పేసి అని ఫీల్ అయితే అప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ కి రెఫర్ చేయొచ్చు అంట. అలాగే ఇన్ ఎనీ అదర్ కేస్ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎక్సీడ్స్ ద వాల్యూ ఆఫ్ ది అసెట్ యాజ్ క్లెయిమ్డ్ బై ఎస్ఎస్సి మోర్ దాన్ 15% ఆఫ్ ది వాల్యూ ఆర్ బై మోర్ దాన్ 25,000. అంటే ఆ డిఫరెన్స్ అనేది, ఆ గ్యాప్ అనేది 15% లో మాట్లాడితే 15% కానీ వాల్యూలో మాట్లాడితే 25,000 కన్నీ డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటే ఏం చేయొచ్చంట, వాల్యుయేషన్ ఆఫీసర్ కి రెఫర్ చేయొచ్చు. దట్ హ్యావింగ్ రిగార్డెడ్ ఇన్ ద నేచర్ ఆఫ్ అసెట్ అండ్ అదర్ రెలెవెంట్ సర్కమ్స్టాన్సెస్ టు మేక్ ద రిఫరెన్స్. అంటే ఈ వాల్యూని పక్కన పెట్టి కూడా కావాలంటే వాల్యుయేషన్ ఆఫీసర్ రెఫర్ చేయొచ్చా? ఎస్, ఎందుకంటే నేచర్ ఆఫ్ అసెట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది అనుకున్నా సరే ఈ వాల్యూస్ ని పక్కన పెట్టి మరి మనం ఏం చేయొచ్చు అంటమ్మా, వాల్యుయేషన్ ఆఫీసర్ కి రెఫర్ చేసే కేసెస్ గురించి మనకి ఒక క్రైటీరియా అనేది చెప్పాడంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా వాల్యుయేషన్ ఆఫీసర్ గురించి చూసాం. మూవబుల్ ప్రాపర్టీ అయినా ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్ అయినా, లేకపోతే వేరే కేసెస్ లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ మనం అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పిన కేసెస్ లో మనం వాల్యుయేషన్ ఆఫీసర్ కి ఎప్పుడు రెఫర్ చేయొచ్చు అంటే క్రైటీరియా ప్రకారం మాట్లాడుకుంటే ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ మనం అడాప్ట్ చేసిన వాల్యూ కంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఫీల్ అయినా వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అలా కాకపోయినా అక్కడ 15% గ్యాప్ ఉంది లేదా 25,000 వాల్యూ అనేది డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నా సరే మా ట్యాక్స్ లో కాదు వాల్యూలోనే 25,000 డిఫరెన్స్ వస్తుంది అనుకున్నా వాల్యుయేషన్ ఆఫీసర్ కి వెళ్ళొచ్చు. ఈ క్రైటీరియా పక్కన పెట్టి నేచర్ ఆఫ్ అసెట్ ని, కాంప్లికేటేషన్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ అసెట్ ని బేస్ చేసుకుని కూడా మనం ఏం చేయొచ్చు అంట, వాల్యుయేషన్ ఆఫీసర్ రిఫర్ చేయొచ్చు. ఎవరు? అసెసింగ్ ఆఫీసర్. అర్థమైందా? సో సెక్షన్ 55A అని చెప్పేసి చెప్తున్నారమ్మా. అర్థమైందా? సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ గెయిన్స్ సెక్షన్. ఓకేనా? సో కాకపోతే ఏంటంటే మనం ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గెయిన్స్ అనే ఒక పాయింట్ వదిలేసాం. అది నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుంటే అక్కడితో ఏం కంప్లీట్ అయిపోద్ది, క్యాపిటల్ గెయిన్స్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇది ఒక్కటే పెండింగ్ అమ్మా, మిగిలింది కంప్లీట్. థ్యాంక్ యూ.